హలో అండి, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇవాళ అయితే మా పిల్లలు స్పెషల్గా ఏదో ఒక తిండి కావాలని అడుగుతారండి. అందుకని చెప్పేసి గులాబ్ జామ్ చేద్దామని అనుకుంటున్నాను. ఎలా చేస్తాను ఏంటి అనేది చూడండి ఒకసారి. ఇంకా దీనికి ఏం కావాలో మీకు తెలుసు. చక్కెర, గులాబ్ జామ్, కొంచెం ఇలాచి. ఓకేనా అండి? అందరూ గులాబ్ జామ్ కలుపుకోవడానికి, ఈ పౌడర్ని కలుపుకోవడానికి కొంతమంది పాలు వాడతారు, అలా కలుపుతారండి. నేనైతే పాలు అవన్నీ ఏం వాడను, ఓన్లీ వాటర్తోనే కలిపేస్తాను నేను. మనమైతే తక్కువ వాటర్ పోసి కలుపుకుందామండి. గులాబ్ జామ్కి కొంచెం స్మూత్గా ఉండాలి పిండి. మరి ఎక్కువ కలుపుకున్నా కానీ మొత్తము జోరుగా అయిపోతుంది, చాలా కష్టం. మళ్ళీ ప్యాకెట్లు తీసుకొచ్చి కలుపుతూ ఉండాలి మళ్ళీ దీంట్లోకి. జాగ్రత్తగా కొంచెం తక్కువ ఇదిగోండి, ఇలా అయితే కలుపుకున్నాను. సాఫ్ట్గా వచ్చింది చూడండి. సాఫ్ట్గా వచ్చేంత వరకు అయితే కలుపుకున్నాను. ఒక 5 నిమిషాలు మనము ఈ పిండిని పక్కన పెట్టేసుకుందామండి. కొంచెం మగ్గితే బాగుంటుంది పిండిని. అలానే డైరెక్ట్గా చేసే కంటే ఇలా మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా అండి పిండిని, ఆ పిండిలోకి కొంచెం నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసి కలుపుతానండి. మెత్తగా సాఫ్ట్గా వచ్చేంత వరకు గులాబ్ జామ్కి కలుపుకోవాలి. ఇదాకా చక్కెర అయితే వేస్తున్నానండి. మనకి పాకం కావాలి కదా. ఇదిగోండి, 1/2 కేజీ చక్కెర అయితే వేస్తున్నాను. మనం పాకం పట్టుకుందాం ఇప్పుడు. మనకైతే ఇప్పుడు పాకానికి ఇగో చూడండి, వాటర్ వేస్తున్నాను నేను ఈ చెంబుతోటి. మనకి గులాబ్ జామ్ సిరప్ చాలా బాగా వస్తేనే మనకు గులాబ్ జామ్ వేసుకున్నా కానీ నిగనిగలాడతాయండి. లేకపోతే గులాబ్ జామ్ వాటర్లో వేసినట్టు ఉంటాయి. అందుకని సిరప్ని మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఇదో చూడండి, మరి పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా ఇలా మీడియం సైజ్ అయితే తీసుకుందామండి. పొరలు రాకుండా నీట్గా ఇలా అనుకోవాలి ఉండల్ని. అలా అన్ని ఉండల్ని మనం సిరప్ కాగేలోపు రెడీ చేసుకుందాము. ఇలా అన్ని మనం చేసి పెట్టుకుందాము. ఇగోండి, వంటలు అయితే రెడీ అయిపోయినాయి. మనం ఈ పాకం ఉడుకుతుంది కదా, ఈ పాకాన్ని తీసుకెళ్ళి అవతల పెట్టేద్దాము. పాకం అయితే ఉడుకుతూ ఉంటుంది. మనమైతే ఇక్కడ ఆయిల్ పోసేసుకుందాము. నేను ఇలా గుంతగా ఉండేటివే తీసుకుంటానండి, ఎందుకంటే ఎక్కువ ఆయిల్ పట్టదు దీంట్లో, తక్కువ ఆయిల్ పడుతుంది, తొందరగా కాగుతాయి కూడా. అందుకని కొంచెం గుంత ఉండే గిన్నెలే తీసుకుంటాను. ఎక్కువ ఆయిల్ పోసి ఉడకపెట్టేసి దాన్ని వాడుకోవడం నాకు ఇష్టం ఉండదు. అందుకే నేను చాలా తక్కువ ఆయిల్తోనే చేస్తాను కుకింగ్. నేను సగం చేసిన తర్వాత వంట మొత్తము ఇప్పుడు వచ్చింది తీరిగ్గా అమ్ములు. ఇలా చూడండి, హాయ్ ఫ్రెండ్స్ అంటుంది. చూడండి, హెల్ప్ ఇప్పుడు చేయడానికి వచ్చింది. మొత్తం సగం చేసేసా, ఇప్పుడు చేయడానికి వచ్చింది మేడం, హెల్ప్ చేయడానికి వచ్చింది అమ్ములు. అట్లా ఉంటుంది పిల్లల కథ. దొంగలు, పని దొంగలు. అయితే కాగుతుంది. ఇప్పుడైతే మనము ఈ గులాబ్ జామ్ వంటల్ని ఆయిల్ అయితే వేసేద్దాము. చూపించు అమ్ములు, ఇక్కడ ఆయిల్లోకి చూపించు. అయితే సిమ్ములో పెట్టి అయితే వేపుకుందామండి, లేకపోతే మాడి బొగ్గైపోతాయి. ఇగోండి, గోల్డెన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు మనం వీటిని తీసేసుకుందాము. నూనె అయితే సిమ్ములోనే పెట్టుకోవాలండి. హీట్గా అయితే ఫాస్ట్గా ఉడికిపోతుంది, లోపలైతే ఉడకదు, మళ్ళీ పచ్చిగానే ఉంటుంది. పైన మటుకు ఫాస్ట్గా. కొంచెం ఇలాచీ వేద్దామండి. కొంచెం ఇలాచీ వేసిన సిరప్ అయితే దగ్గరకు వచ్చేసింది. ఇలా చూడండి, మనకు కొంచెం జిగురు అనిపిస్తే బంద్ చేసేయచ్చు. ఇంకా కొంచెం ఒక 5 మినిట్స్ అయితే ఉడకపెట్టుకుందాము. జిగురు పాకం వచ్చేస్తుంది. ఇదిగోండి, కొంచెం అయితే పాకంలోకి కొంచెం నెయ్యి వేసాను, మంచి స్మెల్ కోసం అని చెప్పేసి. వంటలు అయితే నేను ఇదిగోండి పెద్దగా అయితే చేసుకున్నాను, చిన్న వంటలు అయితే చేయలేదు. ఎందుకంటే మనకి ఒకటి తిన్నా సరిపోతుందిలే అనిపించాలి, 4-5 తినాలి అలా అనిపించకుండా ఇలా అయితే నేను చేస్తాను. పెద్దగానే చేస్తాను గులాబ్ జాములు. ఇదిగోండి, ఇంకా మనమైతే సిరప్ అయితే ఉడికిపోయింది. నేను ఇందులోకి బాల్స్ అన్నీ వేసేస్తున్నాను. ఇవి ఇంకా మునిగి ఒక పావు గంట ఉన్నాయనుకో చాలా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి మై ఛానల్.